నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ఇక రోజు రోజుకి కొత్త కొత్త కేసులు అయితే నమోదవుతూనే ఉన్నాయి. కొన్ని వింత కేసులు కూడా నమోదవుతున్నాయి. రీసెంట్గా కొన్ని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల మీద కూడా కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు అయితే నమోదైంది. మాజీ ఎమ్మెల్యే పైన ఒక యువతి లైంగికంగా నన్ను వేధించి నా దగ్గర ఒక 4 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని రియల్ ఎస్టేట్లో పెడతా, వచ్చిన డబ్బులను డబల్ చేసి నీకు ఇస్తా అని చెప్పి నన్ను మోసం చేసిండు. నా దగ్గర నన్ను లైంగికంగా వాడుకున్నాడు, మీడియా పేరు చెప్పి అని చెప్పి ఒక యువతి అయితే కంప్లైంట్ ఇచ్చింది. ఒకసారి మనం ఫస్ట్ పేపర్ హోర్డింగ్ చూసుకుందాం. పేపర్లో ఏమొచ్చింది చూసిన తర్వాత ఆమె కేసులో ఏమేమి పెట్టింది, ఆ కేసులో సంబంధించిన వివరాలు అన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం. రేగా కాంతారావుపై రేప్ కేసు. పెళ్లి ఆశ చూపి సహజీవనం చేసి మోసం చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఓ యువతి ఫిర్యాదు. యూట్యూబ్ ఛానల్ పేరుతో నాకు దగ్గరయ్యారు, 4 ఏళ్ల సహజీవనం చేశారు, 4 లక్షల రూపాయలు తీసుకున్నారు, ఆ డబ్బు అడిగితే బెదిరిస్తున్నారు అని యువతి ఆరోపణ చేసింది. కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని హైకోర్టులో రేగా కాంతారావు కాస్ పిటిషన్ వేశారు. అయితే ఇదంతా పేపర్లో వచ్చింది. నన్ను వాడుకున్నాడు, యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పి నాపై అఘాయిత్యం చేసిండు, దాదాపు 4 సంవత్సరాల దాకా కూడా మేమిద్దరం కలిసి ఉన్నాం, సహజీవనం చేశాం అని చెప్పి యువతి అయితే ఫిర్యాదు చేసింది. ఒకసారి యువతి చేసిన ఫిర్యాదు, అలాగే అసలు ఆ కేసులో ఏం రాసింది, ఏముంది అనే దానిపై చూసే ప్రయత్నం చేద్దాం. నేను ఖచ్చితంగా యువతి పేరు కూడా మెన్షన్ చేస్తున్నా, ఖచ్చితంగా అందరు చూడాలి. ఫస్ట్ యువతి పేరు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె ఏజ్ ఎంత, ఆమె ఏ విలేజ్లో ఉంటుంది, ఎక్కడి నుంచి ఇదంతా చేసింది, ఆఖరికి ఎఫ్ఐఆర్కి సంబంధించిన విషయాలు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అందరూ కొంచెం చూడండి. నేను కామగిరి నవ్య, తండ్రి కామగిరి పరమేష్, వయసు 22 సంవత్సరాలు, ప్రస్తుతం సబారిషా ఉమెన్స్ పీజీ, దుర్గానగర్ కాలనీ, సోమాజిగూడ, హైదరాబాద్లో నివసిస్తున్నాను. నా స్వగ్రామం నెంబర్ 2 బస్తీ ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నా విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఈ ఫిర్యాదు సమర్పిస్తున్నాను. 2022 సంవత్సరాలు 2022 సంవత్సరంలో నాకు కేవలం 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను మీడియా రంగంలో ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చేరిన 3 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కలిశాను. రేగా కాంతారావు అంటే పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. క్రమంగా అదే రోజు ఆయన నన్ను ఒక ప్రైవేట్ ఫ్లాట్ లో కలిశాను. అదే పరిస్థితి ఏర్పడింది. రేగా కాంతారావు కొత్త యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తానని చెప్పి నమ్మి నన్ను పిలిచారు. కానీ ఆ పేరుతో నన్ను లైంగికంగా బలవంతపరిచారు. అనంతరం నన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి నాతో శారీరక సంబంధం పెట్టుకున్నారు. 45 సంవత్సరాలు వయసు ఉన్న వ్యక్తి నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడని నేను ఆశ్చర్యం వ్యక్తం చేశాను. అయితే నన్ను తన కుటుంబంలో ఉన్న వివాదాలను వివరించి నన్ను నమ్మించారు. మా పరిచయం కొనసాగుతున్న సమయంలో ఒక నటుడు సంజోష్కు చెందిన అమీర్పేటలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫ్లాట్లో మేమిద్దరం కలిసి నివసించే వాళ్ళం. రేగా కాంతారావు హైదరాబాద్కు వచ్చి ప్రతిసారి మేము ఆ ఫ్లాట్లోనే కలిసి ఉండేవాళ్ళం. తర్వాత రేగా కాంతారావు నా వ్యక్తిగత ఫోటోలను తీసుకొని నేను ఆయనను కలవడానికి నిరాకరించిన సందర్భంలో వాటితో నన్ను పలుమార్లు బ్లాక్మెయిల్ చేశారు. అంటే వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా ఉన్న సమయంలో ఉన్న ఫోటోలు, వీడియోలు తీసుకొని ఆయనని దూరం పెట్టింది. అవాయిడ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఫోటోలు చూపించి మళ్ళీ ఆయన శారీరకంగా కలిశారని చెప్పి చెప్తుంది. 2025 సంవత్సరం 2వ భాగం వరకు మా మధ్య శారీరక సంబంధం కొనసాగింది. సుభాన్ అపార్ట్మెంట్ లో కూడా మేము కలుసుకునేవాళ్ళం. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెడతానని చెప్పి పెట్టిన డబ్బును రెట్టింపిస్తానని చెప్పి నమ్మించి నా వద్ద 4 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన నన్ను పూర్తిగా దూరం పెట్టడం ప్రారంభించారు. నా ఫోన్ కాల్స్ కూడా స్పందించకుండా నన్ను తిప్పించుకుంటూ ఉండేవారు. నా అనుమతి లేకుండా 2024 మే నెలలో నా మొబైల్ ఫోన్లో నా స్నేహితురాలి కాంటాక్ట్ వివరాలు తీసుకొని ఆమెతో మాట్లాడటం, ఆమెను వ్యక్తిగతంగా కలవడం కూడా ప్రారంభించారు. అయితే ఈమె ఫోన్ నెంబర్లో 2024 మే నెలలో ఆమె దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని ఆ ఫోన్ నెంబర్ని, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ తీసుకుని ఆమెతో వ్యక్తిగతంగా కలవడం, మాట్లాడడం ప్రారంభించిందంట. దీనిపై నేను ప్రశ్నించగా అలాంటిది ఏమి లేదని పూర్తిగా ఖండించారు. ఆ స్నేహితురాలి పేరు లక్ష్మీ పడాల. 2026 ఫిబ్రవరి, మార్చి నెలలో నేను అనేక ఆరోగ్య సమస్యలతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. నా పరిస్థితి మొత్తం తెలిసిన నా బంధువులు ఒకరైన అంజలి నాకు సహాయం చేస్తానని చెప్పి రేగా కాంతారావు సోషల్ మీడియా వ్యవహారాలు చూసే గుంటక ప్రవీణ్ అనే వ్యక్తిని సంప్రదించింది. నా పరిస్థితి మొత్తం అతనికి వివరించింది. అప్పుడు గుంటక ప్రవీణ్ ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని రేగా కాంతారావుకు ఒక సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పాడు. రేగా కాంతారావుతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఇది పెద్దగా చేస్తే తర్వాత నీ పదవికి, ఒకవేళ నీ రాజకీయ పదవి కావచ్చు, రాజకీయ అనుభవానికి మొత్తానికి కూడా ఇబ్బంది పడుతుందని చెప్పి ఆయన మీడియా ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది. అయితే తర్వాత తన మాటను మార్చారు. రేగా కాంతారావు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ కాంట్రాక్టర్ నుకారపు రమేష్ ముందుగా మీ డబ్బు
తిరిగి చెల్లిస్తాడని చెప్పారు. దీని ప్రకారం మార్చి 16న 5 లక్షల రూపాయలు, మార్చి 18న 3,50,000 రూపాయలు తన ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ మొత్తం ప్రక్రియ నా ప్రత్యక్ష సమక్ష లేకుండానే జరిగింది. దీనిని ముందు నేను షీ టీమ్స్కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశాను. అప్పుడు శ్రీ రేఖా కాంతారావు ఉద్దేశపూర్వకంగా తన బ్యాంకు స్టేట్మెంట్లు, లావాదేవీలు వివరాలను షీ టీమ్స్కు సమర్పించి నేను తనను డబ్బు కోసం బెదిరిస్తున్నానని ఆరోపించారు. అంతేగాక నాకు నవ్య అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదని చెప్పారు. ఈ ఫిర్యాదు గౌరవనీయులైన SHO గారిని క్షుణ్ణంగా విచారణ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇందులో ఏమేమి ఉన్నాయంటే, రేఖా కాంతారావుకు నేను తెలియకపోతే ఆయన నాకు ఎందుకు డబ్బు పంపించారు? 1. 2, ఒకవేళ రేఖా కాంతారావు పంపకపోతే నుకారపు రమేష్ నా ఖాతాకు డబ్బు పంపడానికి అసలు కారణం ఏమిటి? గుంటక ప్రవీణ్ మరియు రేఖా కాంతారావు మధ్యవర్తిగా ఎవరు తరపున వ్యవహరించారు? అంటే వీళ్ళిద్దరి మధ్యన అసలు మధ్యవర్తిగా ఎందుకు గుంటక ప్రవీణ్ ప్రవర్తించారు అని చెప్పి అడగమంటుంది. చివరికి నేను రేఖా కాంతారావు వద్ద పెట్టుబడి పెట్టిన మొత్తం నాకు తిరిగి వచ్చింది. అయితే నాకు డబ్బు తిరిగి రావడం ప్రధాన విషయం కాదు. నా ప్రధాన ఆందోళన పెళ్లి పేరుతో జరిగిన మోసం. పెళ్లి చేస్తానని నమ్మించి నన్ను లైంగికంగా దోపిడీ చేసి తప్పుడు హామీలతో మోసం చేసిన రేఖా కాంతారావుపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌరవనీయులైన SHO గారిని కోరుతున్నాను. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన హామీని నమ్మి మాత్రమే నేను ఆయనతో కలిసి నివసించాను. సుమారు 4 సంవత్సరాల పాటు ఆయన నన్ను లైంగికంగా తీవ్రంగా వేధించారు. అలాగే రేఖా కాంతారావు లేదా ఆయన తరపున వ్యవహరిస్తున్న వ్యక్తుల వల్ల నాకు ఎలాంటి బెదిరింపులు లేదా హాని కలగకుండా తక్షణ రక్షణ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నా ఫిర్యాదు పరిశీలించి నాకు న్యాయం చేయాలని చెప్పి వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. భవదీయులు కామగిరి నవ్య. ఇది ఇంగ్లీష్లో రాసింది, దాన్ని మనం తెలుగులో కన్వర్ట్ చేసి పెట్టడం జరిగింది. అయితే ఇందులో కొన్ని విషయాలు నాకు డౌట్స్ అయితే తీసుకొస్తున్నాయి. అయితే ఈ FIR కూడా నేను పరిశీలించి అందులో ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన తర్వాత సేమ్ ఇది FIR నమోదు చేశారు. ఇది పంజాగుట్ట PS. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 173 and 176 BNSS. ఖచ్చితంగా ఇది పోలీసుల దగ్గర నుంచి వచ్చిన FIR కాపీ. అందరూ చూడండి, దీంట్లో అయితే ఎలాంటి డూప్ లేదు, ఎలాంటి మార్పులు చేర్పులు కూడా లేవు. ఖచ్చితంగా అందరూ ఒకసారి చూడాలి. డిస్ట్రిక్ట్ హైదరాబాద్ PS పంజాగుట్ట PS. ఇది సంవత్సరం 2026. FIR నెంబర్ 589/2026. FIR నెంబర్ కూడా చూడండి. 26వ తారీఖున కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యాక్షన్ సెక్షన్స్ 69, 351 BNS కింద ఆమెని ఈ కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసులో కూడా వాళ్ళు పోలీసులందరూ క్షుణ్ణంగా పరీక్షించి ఆ అమ్మాయి పక్కన ఉంటేనే, మన ఎదురుగుంటేనే పోలీసులు కూడా ఖచ్చితంగా అవన్నీ నోట్ చేసుకొని ఏం జరిగింది, ఏమైంది, ఎలాంటి ఇబ్బందులు పెట్టిండు, నేను ఎట్లా మోసం చేసిండు అని తెలుసుకున్న తర్వాతే ఈ FIR కాపీని అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే ఇందులో కంప్లైంట్ ఇచ్చిన రామగిరి నవ్య, రామగిరి పరమేశు, 22 సంవత్సరాలు. ఈవెన్ నెంబరు 7993964671. ఉమెన్స్ PG దుర్గానగర్ కాలనీ, హైదరాబాద్, తెలంగాణ. ఓకే, ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చింది? రేఖా కాంతారావు మీద కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఇది ఇంత కరెక్ట్గా, ఇంత క్లారిటీగా ఎందుకు చూడమంటున్నా అంటే, అక్కడ ఉన్న నెంబర్కి నేను ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, అందరు నాకు ఫోన్లు చేసి నన్ను విసిగిస్తున్నారు తప్ప ఆ కంప్లైంట్ ఇచ్చింది నేనే కాదని చెప్తుంది. మరి పోలీసులు ఏ విధంగా దీన్ని కంప్లైంట్ కింద తీసుకున్నారు? కంప్లైంట్ ఎలా నోట్ చేశారు? FIR ఎలా బుక్ చేశారు? పలు సెక్షన్ల కింద కూడా బుక్ చేశారు. బుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి నేను ఫోన్ చేసి మాట్లాడితే, సరే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కాబట్టి అసలు అందులో వాస్తవం ఎంత ఉంది, వాస్తవం ఉందా లేదా, లేకపోతే నీ మీద ఇలా అఘాయిత్యం జరిగిందా జరగలేదా, అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని నీవా కావా అని చెప్పి అడుగుదామని చెప్పి నేను ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఆమె మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. కంప్లైంట్ నిజం కదా? నేనైతే కాదు సార్, కానీ ఆ పేరు అవన్నీ డీటెయిల్స్ అయితే మీవే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఫోన్స్ చేసి నన్ను సాగుకొడుతున్నారు. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్తున్నాను. అందరు ఇలానే చేస్తున్నారు. అసలు ఏంటో ఎవరికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వాట్సాప్ కాకపోతే నార్మల్ కాల్స్, నార్మల్ కాల్ కాకపోతే వాట్సాప్ ఇబ్బంది పెట్టేస్తున్నారు. నేను తర్వాత మాట్లాడతాను సార్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కదా మీ నెంబర్ ఇచ్చింది సార్. నేను తర్వాత మాట్లాడతా. నేను మా ఇంటికి వచ్చాను, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. మరి కంప్లైంట్ ఇచ్చింది నేను కాదు, నాకు అందరూ ఫోన్లు చేస్తున్నారు, నా నెంబర్ ఎవరో పెట్టారు అక్కడ అని చెప్పి ఆమె యువత చెప్తున్నటువంటి పరిస్థితి. ఫిర్యాదు చేసిన యువత ఆ నెంబర్, యువత నెంబర్ మీకే ఫోన్ చేసి మాట్లాడితే నాకు సంబంధం లేదు,
ఆడ ఎవరు ఇచ్చారో తెలియదు, నేనైతే కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి ప్రత్యక్షంగా చెప్తుందామా. మరి పోలీసులు అట్లట్లా దాని ఎఫ్ఐఆర్ కాపీలో ఆ అమ్మాయి పేరు ఎట్లా మెన్షన్ చేశారు, ఆ నెంబర్ ఎట్లా మెన్షన్ చేశారు? ఇప్పుడు వేరే వాళ్ళ డీటెయిల్స్ అయితే అందులో పెట్టనీయకుండదు, ఖచ్చితంగా ఆపోజిట్ కూర్చొని ఈ కంప్లైంట్ ఇస్తుంటేనే రాసుకున్నటువంటి వివరాలు ఉంటాయి. లేకపోతే రేఖా కాంతారావు మీద ఏమన్నా కక్ష ఉండి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేయాలి, ఆయన జీవితం నాశనం చేయాలని చెప్పి ఏమన్నా ప్లాన్ ఏమైనా ఉందా? లేకపోతే యువతి లేకుండానే కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కాపీ ఎట్లా చేశారు? అంటే ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత ఇందులో 100 డౌట్లు వస్తున్నాయి. అదే కాపీ, ఆమె కంప్లైంట్ ఇచ్చిన కాపీనే మనం మొత్తం చదివినాం విత్ నేమ్తో సహా, ఆమె అడ్రస్ ప్రతి ఒక్కటి ఇక్కడిక్కడ కలుసుకునేటోళ్ళం. నా దగ్గరికి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఒక అపార్ట్మెంట్లో మేము మళ్ళీ కలిసి ఉండేటోళ్ళం, సహజీవనం చేసినాం 4 సంవత్సరాల దాకా. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చేరదామని చెప్పి ఆయన దగ్గరికి పోయినా అని చెప్పి ఇంత క్షుణ్ణంగా, అంటే కళ్ళకు కట్టినట్టు మొత్తం రాసింది. నాకు వచ్చిన నా దగ్గర ఒక 4 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత నా ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోతే నేను వివరించిన మా ఫ్రెండ్ తెలిసిన ఒక అమ్మాయి వచ్చి అక్కడ ఆయనకు తెలిసిన రేఖా కాంతారావుకి ఒక మీడియా కోఆర్డినేట్ చేసే వ్యక్తితో మాట్లాడి మధ్యవర్తిగా చేసుకొని తర్వాత ఇదంతా ఆ వ్యక్తి పోయి రేఖా కాంతారావుకి చెప్తే రేఖా కాంతారావు ఇదంతా పెద్ద చేయకూడదని చెప్పి వేరే అతను పంపించి తర్వాత ఆయనకి నాకు సంబంధం లేదు మళ్ళీ ఇదంతా తీసుకొచ్చి తర్వాత 5 లక్షలు ఒకసారి, 3 లక్షలు 50,000 ఒకసారి, ఇవన్నీ డబ్బులు వచ్చినాయి అని చెప్పి అంత క్లారిటీగా చెప్తుంది. మరి పోలీసులు ఏమో ఎఫ్ఐఆర్ నోట్ చేశారు, మరి ఈ అమ్మాయి ఏమో నాకు సంబంధం లేదంటుంది. అసలు ఏడ జరిగింది మరి మిస్టేక్? ఈ అమ్మాయి అబద్ధం చెప్తుందా, లేకపోతే పోలీసులు కావాలని చెప్పి ఎఫ్ఐఆర్ మార్చి తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ పేర్లు పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? లేకపోతే రేఖా కాంతారావు మీద ఏమన్నా కోపం ఉండి కక్ష ఉండి వేరే వాళ్ళు చేపించిందా? అంటే రేఖా కాంతారావు ఒక రాజకీయ జీవితాన్ని మొత్తాన్ని కూడా పడేసే విధంగా, అసలు లేకుండా చేసే విధంగా చేసే ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? మరి ఆ అమ్మాయే ఆమె నోటితో చెప్పింది నాకు సంబంధం లేదు అని. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ జరపాలి. వాస్తవాలు ఏమున్నాయి, వాస్తవం ఏముంది? మరి ఆ అమ్మాయి మాట్లాడుతుంది కదా, మాట్లాడినప్పుడు కనీసం ఆమె మాట్లాడిన దానికి సమాధానం చెప్పే విధంగా ఉండాలి. ఎందుకంటే వాయిస్ రికార్డ్ చేసుకొని మరీ చెప్పాల్సి వస్తుందంటే అమ్మాయి ఒక మామూలు వ్యక్తి పైన చేసిన ఆరోపణలు కావి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే మీద చేసిన ఆరోపణలు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా పోలీసులు సమగ్ర విచారణ జరపాలి. ఈ ఎఫ్ఐఆర్ కాపీ అందరికీ ఆల్రెడీ మీడియా మొత్తం వ్యాప్తి చెందింది, మీడియా మొత్తం ప్రచారం కూడా అవుతుంది. దీని మీద పలు ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చేశారు. వీటన్నిటిపై విచారణ జరగాలి. ఎఫ్ఐఆర్ కాపీ అయితే మార్చనీకి లేదు, ఆ అమ్మాయి తన నోటితో చెప్పింది. మరి వీటిపై విచారణ చేసి వాస్తవాలు ఏమో కూడా బయటికి తీసుకురావాలి. లేకపోతే ఈ అమ్మాయి ఒక విధంగా చూసుకుంటే ఈ అమ్మాయి కావాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చే ఏమన్నా డబ్బులు డిమాండ్ చేసే ఆలోచనలో ఉందా అంటే ఇటు కూడా ఆలోచించాలి మనం. ఒక్క సైడ్ ఆలోచించి పోలీసుల సైడ్ నెట్టడం కూడా కాదు. పోలీసు దగ్గర ఒకసారి షెడ్యూల్స్లో కూడా కంప్లైంట్ ఇచ్చిందంట. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ వచ్చి 26వ తారీఖు కంప్లైంట్ ఇచ్చిందంటే ఏమైనా డబ్బులు డిమాండ్ చేసే ఆలోచన ఉందా? ఇది 2 సైడ్లు ఆలోచించాలి. కాబట్టి వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలన్నీ కూడా బయట పెట్టాలి. నామకే వాసు చేసిన తర్వాత అయిపోయింది, కోర్టుకు తీసుకుపోయినా, ఇవన్నీ లేవు. ఖచ్చితంగా యువతి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన వివరాలన్నీ బయటికి రావాలా. ఖచ్చితంగా పోలీసులు బయట పెట్టాలా. తీసుకొచ్చి లేదా అమ్మాయితో తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేస్తారా, చేయండి. లేకపోతే రేఖా కాంతారావుతో ఏమైనా ప్రెస్ మీట్ పెట్టిస్తారా, పెట్టియండి. ఆయన కాన్స్పిటిషన్ వేసిండు హైకోర్టు. ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిపై ఖచ్చితంగా ఎమ్మటే స్పందించి పోలీసులు కూడా దీనిపై ఎమ్మటే బయట పెట్టాలి. విచారణ ఏమన్నా ఉన్నా, ఏం చేశారు, ఎట్లయింది, ఈ ప్రాసెస్ అంతా కూడా బయట పెట్టాలా. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం కాలోజీ టీవీ.